వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం మిర్చి ఎలా తయారు చేసుకుంటామో చూద్దాము. బయట బండి వాళ్ళు చేసేలాగా మిర్చి చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇంట్లో కూడా ఇవి మీకు మార్కెట్లో దొరుకుతాయి. ఆ మిర్చి తీసుకొని నేను చూపిస్తాను మీకు. మంచిగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఇది పొడుగ్గా హాఫ్లో కట్ చేసుకోవాలి. ఎండ్స్ తీసేయాలండి. మిర్చి ఎండ్ తీసేయాలి. దీంట్లో సీడ్స్ ఉంటాయి. ఈ సీడ్స్ మొత్తం క్లీన్ చేసుకోవాలి. అన్ని మిర్చీలు ఇలా కట్ చేసుకుని ఓపెన్ చేసుకుని పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టేసుకుని మిర్చిలోకి నింపడానికి మసాలా చేసుకోవాలండి. దానికి నువ్వులు, వితౌట్ ఆయిల్ నువ్వులు కొంచెం దూరగా వేయించుకోవాలి. అందులోనే కాస్త పుట్నాల పప్పు, రెండు దూరగా వేయించాలండి. వేగే వరకు కాస్త ఇందులోకి చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నాను. కొంచెం చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి. వేగాయండి. ఇవి చల్లారనిచ్చేసి పొడి కొట్టుకోవాలి. వేడివేడిది పొడి కొడితే ఆయిల్ బయటకు వచ్చేస్తుంది నువ్వుల్లోంచి. కొంచెం ఇవి చల్లబడాలి. చల్లారేయండి. ఇది నేను పొడి చేసుకుంటాను. పొడి చేసుకున్నానండి. నువ్వులు, పుట్నాల పప్పు పొడి చేసుకున్నాను. ఈ మిర్చి ఓపెన్ చేసి పెట్టాం కదా, మనం అందులో కాస్త చిటికెడు ఉప్పు తీసుకొని లోపల కాస్త రబ్ చేయాలి మిర్చిలోకి. ఇలా చేస్తే చాలా టేస్టీగా వస్తాయి. అన్ని మిర్చిలోకి ఇలా సాల్ట్ అప్లై చేస్తున్నాను లోపల, ఇన్సైడ్ ఆఫ్ మిర్చి. చింతపండు నానిందండి. చింతపండులోంచి రసం తీసుకొని ఈ నువ్వులు, పుట్నాల పప్పు పౌడర్ ఉంది కదా, అందులో వేసుకోవాలి. ఒక గిన్నెలోకి తీసుకొని ఈ చింతపండు, నువ్వులు, పుట్నాల పప్పు పౌడరు మనం మిర్చి లోపల రుద్దేసుకోవాలి. చూడండి, ఇలా లోపల పెట్టేస్తున్నాను నేను. ఇలా అన్నిటికీ పెట్టేసుకోవాలండి లోపల. పైన నీట్గా ఇలా చేసుకోవాలి. ఇలా ఉంటుంది. కడాయి పెట్టుకోవాలండి. నూనె వేడి చేయాలి. ఈ లోపల డీప్ ఫ్రైకి
నూనె వేడయ్యే లోపల మనము శనగపిండి మిశ్రమాన్ని కలిపేసుకుందాం. ఒక గిన్నెలో శనగపిండి తీసుకోవాలండి. ఒక కప్పు మిర్చిని బట్టి మీరు తీసుకోవాలి. శనగపిండిలో కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం పసుపు కలర్ కోసం, కొద్దిగా కారం, మిర్చి పొడి, కొంచెం వాము వేయాలండి, ఈజీగా డైజెస్ట్ అవుతుంది. కొంచెం వాము, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, ఇందులోనే సాల్ట్. ఇది లూజ్గా కలుపుకోకూడదు, మరీ టైట్గా ఉండకూడదు. కాస్త వాటర్ వేసుకోవాలి. కొంచెం కొంచెం వేస్తూ కలపండి. కొంచెం ఫస్ట్ టైం చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి పిండిని. ఇందులో కొంచెం క్రిస్పీగా రావడానికి మీకు ఒక టిప్ చెప్తాను, అది చాలామందికి తెలీదు. వేడి నూనె ఒక 2 స్పూన్లు పిండిలో కలుపుకోవాలండి. హాట్ ఆయిల్ చాలా క్రిస్పీగా వస్తుంది. జాగ్రత్త, వేడిగా ఉంటుంది. నూనె వేడెక్కిందండి. మిర్చి తీసుకోవాలి, దీన్ని మంచిగా ఇలా స్ప్రెడ్ చేయాలి. ఒక్క నిమిషం అండి, మీకు ఒకటి మర్చిపోయాను. ఇందులో కాస్త బేకింగ్ సోడా వేసుకోవాలి మనం. కొంచెం బేకింగ్ సోడా, కొంచెం అండి, ఒక చిటికెడు. బేకింగ్ సోడా వేసాక మిక్స్ చేసుకోవాలి. అండి ఇప్పుడు రెడీగా ఉంది. ఆయిల్ హాట్గా ఉంది. స్టార్ట్ చేద్దామా? ఇలాగే ఒక్కొక్కటి తీసేసుకొని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. వన్ సైడ్ కాలాక తిప్పుకోవాలి.
ఫ్రై అయిందండి. ఒక టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి మనం తీసుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ పీల్ చేసుకుంటాం. మిగతావన్నీ ఇలాగే చేసేసుకోవాలి. మిర్చీలన్నీ చేసేసుకున్నా అండి. దీంట్లోకి మనము కాస్త ఉల్లిపాయలు సన్నగా తరిమి పెట్టుకున్నాను. నెక్స్ట్ పల్లీలు వేయిస్తున్నాను. మిర్చి అంచుకు పెట్టుకోవడానికి పల్లీలు, ఉల్లిపాయలు. పల్లీలు వేగాయండి. ఈ మిర్చి కట్ చేసి ఉల్లిపాయలు, పల్లీలు పెడతాను. మిర్చిలోకి చల్లుకోవడానికి కొంచెం కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం, కొంచెం మసాలా. అండ్ ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అందులో కొంచెం నిమ్మకాయ వేసుకోవాలి. కొంచెం నిమ్మకాయ డ్రాప్స్. కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉల్లిపాయలలో. కొంచెం సాల్ట్. ఓకే. ఇందులో మనం హాఫ్ కట్ చేసుకుని ఉల్లిపాయలు, పల్లీలు పెట్టుకొని ఈ మసాలా పొడులు పెట్టుకున్నాం కదా మనం, కొంచెం ఇలా పెట్టేసి పైన కొంచెం పొడి చల్లేసి ప్లేట్లోకి తీసుకుంటే రెడీ అండి తినడానికి. ఇంకొకటి చేస్తాను నేను. ఇందులో ఉల్లిపాయలు, పల్లీలు, కొంచెం పొడి, రెడీ అండి. సేమ్ బయట బండి వాళ్ళు అమ్ముతారు కదా, అలాగే ఉంది. యమ్మీ మిర్చి రెడీ.